వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. తమిళనాడు వచ్చేసారు కదా, రోడ్ ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ టు పాండిచేరి. వై పాండిచేరి సో స్పెషల్? బికాజ్ యూనియన్ టెరిటరీ. 1673 టు 1954 ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని రూల్ చేశారు. అయితే ఏమైందంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఆ తర్వాత వీళ్ళు ఈ కాలనీని అయితే వదలలేదు. 1954 లో ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. సో ఆన్ దట్ రీజన్ ఇట్ రిమైన్స్ యాజ్ ఏ యూటీ, యూనియన్ టెరిటరీ. ఆ విషయాన్ని పక్కన పెడితే మన మెయిన్ థీమ్ వచ్చేసి XUV700 ని ఎక్స్ప్లోర్ చేయడం. అది ఎక్స్ప్లోర్ చేయడానికి హైదరాబాద్ టు పాండిచేరి ట్రిప్. మన హైదరాబాద్లోనే సత్యబాబు బిర్యానీ తినేసి స్టార్ట్ అయిపోయాం. ఇదే మన XUV700 AX7 లగ్జరీ వేరియంట్. నైట్ టైం హజార్డ్ లైట్స్ చూస్తే ఈ విధంగా బ్లింక్ అవుతాయి. అలానే సత్యబాబులో తీయని బాదంగిరి కూడా తీసుకున్నాను, బ్యాక్ ప్యాసింజర్ ఆమ్రెస్ట్ చూపించడం కోసం. నైట్ టైం ఇంటీరియర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. సైడ్లో లైట్స్ అయితే ఇచ్చారు, ఇచ్చేస్తే లైట్ అయితే వెలుగుతుంది. ఇంకా 10.25 ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో యాపిల్ కార్ప్లే కనెక్ట్ చేసుకుని మ్యాప్స్ పెట్టుకుని పాండిచేరి అయితే స్టార్ట్ అయిపోయాం. సిటీలో మామూలు ట్రాఫిక్ అయితే లేదు, మాదాపూర్ టు ఎల్బీ నగర్. సో బెటర్ ORR తీసుకోండి. ఇంకా ఇదైతే డీజిల్ వెహికల్ మీద మనం అయితే వెళ్తున్నాము. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్. మైలేజ్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా హైదరాబాద్ నుంచి రోడ్ వే చూస్తే కనుక మనకి వయా కడప ఉంది, అండ్ అలాగే ఒంగోలు, నెల్లూరు, చెన్నై అండ్ పాండిచేరి. మేమైతే ఒంగోలు రోడ్ చూస్ చేసుకున్నాం. నార్కెట్పల్లి నియర్ బై చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ అని ఒకటి ఉంది. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, రేటు కూడా బాగుంది. ఇదే ఆ కాఫీ షాప్. లైటింగ్ బాగుంది కదా, మన కార్ లైటింగ్ కూడా చూద్దాం. సో ఇవి వచ్చేసి ఇన్వర్టెడ్ షీ షేప్ DRLs. కార్ అన్లాక్ చేసినప్పుడు మరియు లాక్ చేసినప్పుడు ఇవైతే బ్లింక్ అవుతాయి. నేను కార్ లాక్ అండ్ అన్లాక్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. అండ్ ఆడియో విషయానికి వస్తే దీంట్లో 12 స్పీకర్స్తో వస్తుంది. అది కూడా సోనీ మాటకు వస్తే చెప్పాల్సిన అవసరమే లేదు. సాంగ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ అలానే మ్యూజిక్ సంబంధించిన సెట్టింగ్స్ చాలా ఉన్నాయి. వాటి కోసం సెపరేట్ వీడియోనే చేయొచ్చు, అన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా సాంగ్స్ వింటూ ఆల్మోస్ట్ నెల్లూరు దాటేసాం. గుడ్ మార్నింగ్. బాగా నిద్రపోయా, కొంచెం చల్లగా అయితే పీల్చుకోవాలనిపిస్తుంది. సన్ రూఫ్ ఓపెన్ చేసి చూస్తా. హే అలెక్సా, ఓపెన్ సన్ రూఫ్. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి అలెక్సా కమాండ్స్ మీద కూడా వర్క్ చేస్తుంది. చాలా వరకు చాలా ఆపరేషన్స్ అలెక్సా మీద కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం టాప్ వ్యూ కూడా చూడండి. నేనైతే పైకి వెళ్ళి సన్ రూఫ్ నుంచి చూపిస్తున్నాను మీకు. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది మనకి. చాలా పెద్ద సన్ రూఫ్, యాక్చువల్లీ ఈజీగా 2 మెంబర్స్ సరిపోతారు. చిన్నపిల్లలు కానీ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లోజింగ్ కూడా అలెక్సాతో కంట్రోల్ చేయొచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ విండ్ ఉండడం వల్ల అలెక్సా అయితే వర్క్ చేయట్లేదు సన్ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు. సో మాన్యువల్గా క్లోజ్ చేశాను. యాక్చువల్లీ దీన్ని మనం సన్ రూఫ్ అని కూడా అనకూడదు, ఇది యాక్చువల్గా మూన్ రూఫ్. అలానే మీరు ఎవరికైనా డిఫరెన్స్ తెలిసే కనుక కామెంట్ చేయండి. లెట్స్ జంప్ ఇన్ టు ద డే 2. సో ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఏమైందంటే ప్లాన్లో చిన్న చేంజ్. హైదరాబాద్ టు పాండిచేరి అని చెప్పాను కదా. సో మళ్ళీ ఎలా ప్లాన్ చేసామంటే హైదరాబాద్ టు అరుణాచలం టు పాండిచేరి అయితే ప్లాన్ చేసాం. ప్రజెంట్ అయితే వెల్లూరు అయితే దాటాము. సో వన్స్ అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణలు అంటారు, సో అవి చేసేసి అక్కడి నుంచి పాండిచేరి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అలా నెమ్మదిగా అరుణాచలం అయితే వచ్చేస్తాం. చూస్తున్నారు కదా, ఆ కొండే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే కొండ. సో ఈ కొండ చుట్టూ అయితే మనం తిరగాలి. మొత్తం 17 కిలోమీటర్స్ ఉంటుంది ఈ కొండ చుట్టూనే. చూద్దాం మనం ఎలా తిరుగుతామో దీని చుట్టూ. ఇంకా కార్ పార్క్ చేసేసి స్టార్ట్ చేసేద్దాం. సో జనం చూసారు కదా, అరుణాచలం గిరి ప్రదక్షిణానికి వద్దాం అనుకుంటే కనుక, రావాలనుకుంటే కంప్లీట్ ఫుల్ ప్లాన్తో అయితే రండి. సాక్స్ మస్ట్ అండ్ షుడ్. మాలాగా 12 o'clock నడిచారంటే సన్ గ్లాసెస్ మస్ట్ అండ్ షుడ్, లేకపోతే దోలు తీరిపోద్ది అన్నమాట. సో ఇది చూడండి, మీకు కొండ కనిపిస్తుంది కదా ఈ గుడి వెనకాల. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 14 కిలోమీటర్స్. కొండ చుట్టూ తిరిగితే కనుక 14 కిలోమీటర్స్. దీన్నే గిరి ప్రదక్షిణ అంటాం. సో వన్స్ మీరు ఈ కొండ చుట్టూ తిరిగితే కనుక కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ 14 కిలోమీటర్స్ వస్తుంది. సో మీరు అది కంప్లీట్ చేసుకుంటే కనుక ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. ఓకే, మేము ఫైనల్లీ పాండిచేరి వచ్చేసాం. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న గిరి ప్రదక్షిణ చేసాం కదా, ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్ వచ్చింది. మొత్తం కాళ్ళు మొత్తం నొప్పులు పెట్టేసే. దట్టు నైట్ 8:39 అయింది. ఇంకా మనకి వ్లాగ్ చేసే టైం కూడా లేదు, కంప్లీట్గా అలసిపోయాం.
అలసిపోవడం వల్ల ఇంకా అలానే జర్నీ చేసుకుంటా మనం పాండిచేరి అయితే వచ్చేసాము. నైట్ పడుకుని డైరెక్ట్ గా అరవిల్ అయితే వచ్చేసాము. మార్నింగ్ ఇదిగోండి అరవిల్ అయితే వచ్చేసాము. మీకు అక్కడ బోర్డు ఉంటుంది, అలానే పార్కింగ్ కూడా ఉంటుంది, కార్స్ అవన్నీ పెట్టుకోవడానికి. కలకలాడుతూ ఉన్నది. లెట్స్ సీ అరవిల్ ఏముంటుంది అసలు. వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతామా లేకపోతే డిసప్పాయింట్ అవుతామా. ఇదే అరవిల్ స్పాట్. 3-4 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది. వాక్ వచ్చిన తర్వాత అరవిల్ వస్తాము. ఇక్కడికి వచ్చా కనిపిస్తుంది దీనికోసం మనం వచ్చామనేసి. సో దీని ప్రత్యేకత గొప్పతనం ఏంటంటే అసలు ఇక్కడ 50,000 పీపుల్ పాపులేషన్, అది కూడా ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడ వచ్చి ఉంటారు పీస్ కోసం. దీనికోసం ఇంకా డీటెయిల్గా అక్కడైతే పబ్లిష్ చేశారు, అక్కడైతే మీరు చూసి తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇది యునెస్కో రికగ్నైజ్డ్ సైట్. అంటే చూడండి తప్పకుండా చూడాల్సిందే. ఇంకా బీచెస్ వచ్చేసి ఈడెన్ బీచ్, మాహే బీచ్, సెర్నిటీ బీచ్, రవిలే బీచ్, ఇంకా ప్రొమెనేడో బీచ్, ఇలా చాలా బీచెస్ అయితే పాండిచేరిలో ఉన్నాయి. 1-2 కాదు, చాలా బీచెస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ప్రైవేట్ బీచెస్ కూడా ఉంటాయి, పెయిడ్ బీచెస్. అండ్ అది కాకుండా మెయిన్ విషయం ఏంటంటే మందు ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది మంచి స్పాట్ అని చెప్పాలి. ఇంకా బ్లాగ్ పక్కన పెట్టి డైరెక్ట్గా డ్రైవర్ సీట్లోకి వెళ్ళిపోదాం. డ్రైవర్ సైడ్ చూస్తే మధ్యలో మహీంద్రా లోగో అయితే ఇక్కడ ఉంది. అండ్ మ్యూట్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అండ్ కాల్ లిఫ్ట్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి, అండ్ సాంగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి, అండ్ మోడ్స్, అండ్ హార్న్ కూడా చాలా పెద్దగానే వస్తుంది. కింద వచ్చేసి ఎయిర్ బ్యాగ్. అండ్ ఇక్కడ చూస్తే మీరు కానీ క్రూస్ ఆన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ బటన్ క్లిక్ చేసి, మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే క్రూస్ ఆన్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ మీరు అయితే సెట్ చేసుకోవచ్చు స్పీడ్. అండ్ ఇది చూస్తే డ్రైవర్ సైడ్ డిస్ప్లే ఉంటుంది కదా, అందులో చేంజ్. అండ్ అలానే ఇక్కడ మీరు చాలా ఫీచర్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తే డ్రైవర్ ఇన్ఫో ఉంది, ఫ్యూయల్ ఇన్ఫో ఉంది, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్, డ్రైవర్ అసిస్టెన్స్, అండ్ డిస్ప్లే లేఅవుట్, అండ్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో మీకు కొన్ని చూపిస్తాను. ఈ సెట్టింగ్స్లో నేను డ్రైవర్ అసిస్టెన్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే కనుక ఇందులో మనకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి, డ్రైవర్ అసిస్టెన్స్, ఏఎఫ్ఈ ఆటో రీసెట్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకోవచ్చు, బ్లైండ్ వ్యూ మానిటరింగ్. ఇంక చూస్తే ఆటోమేటిక్ వైపర్, వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెన్స్ చేసుకుని వైపర్ అయితే ఆన్ అవుతుంది. ఇంక చూస్తే 360-degree కెమెరా. అండ్ అలానే ఈ 360-degree కెమెరాలో మనం స్నాప్షాట్ కూడా తీయచ్చు, అది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ ఇంకెంత చూస్తే ఏసీ వెంట్స్, డబుల్ ఏసీ వెంట్స్, కింద చూస్తే ఏసీ కంట్రోల్స్, పక్కనే పుష్ స్టార్ట్ బటన్. లెట్స్ సే వైర్లెస్ ఛార్జింగ్ కూడా చూడొచ్చు మీరు. నా ఫోన్ అయితే పెడుతున్నాను. సో నాకు ఫోన్ అయితే యాపిల్ కార్ప్లే కనెక్ట్ అయింది. సో మొబైల్ ఏదైతే స్క్రీన్ అయితే వెలగట్లేదు, మీరు డిస్ప్లేలో అయితే చూడొచ్చు మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వస్తుంది. రివర్స్ వచ్చేసి బటన్ రివర్స్. అండ్ సైడ్లో చూస్తే కనుక హ్యాండ్ బ్రేక్, బటన్ హ్యాండ్ బ్రేక్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఆటో హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది. క్లిక్ చేస్తే కనుక మనకి ట్రాఫిక్లో ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ అయితే వేసుకుంటుంది. బ్యాక్ సైడ్ ఒక చిన్న ట్రే ఇచ్చారు, చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ పక్కన చూస్తే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉన్నది. ఇంకా డ్రైవర్ ఆర్మ్రెస్ట్ అయితే ఇది కూలింగ్, రెడ్ బుల్ పెట్టి చెక్ చేశాను నేను, కూలింగ్ అయితే చాలా బాగా అవుతుంది. అండ్ ఇంకా టాప్లో చూసుకుంటే కనుక సన్ వైజర్, ఇక్కడ మనకి ఎలాంటి మిర్రర్ అయితే రాలేదు. లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ మిర్రర్ అయితే వచ్చింది మనకి. ఇంకా డోర్ సైడ్ కంట్రోల్స్, ఇంకా ఇదైతే నా ఫేవరెట్ అనే చెప్తాను, సీట్ అడ్జస్ట్మెంట్ మెయిన్లీ. సో సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి మాన్యువల్గా అప్ అండ్ డౌన్ అనుకుంటాం కదా, కింద ఉంటుంది లివర్ లేదా సైడ్ ఉంటాయి. సో ఇదైతే మనం డైరెక్ట్గా డోర్ సైడ్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నాయి కదా 1, 2, 3 అనేసి ఇక్కడి నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అలానే ఇన్క్లైన్ పొజిషన్లో కూడా రెగ్యులర్ ప్లేస్లోనే డోర్ కంట్రోల్స్, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అడ్జస్ట్మెంట్స్. డ్రైవర్ సైడ్ మిర్రర్ కంట్రోల్స్ చూస్తే కనుక సింగిల్ 1 స్టెప్ డౌన్, సరే క్లిక్ చేస్తే కానీ మనకి ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చైల్డ్ లాక్ యాజ్ వెల్. ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి థ్రోటల్, అలానే బ్రేక్ అండ్ క్లచ్. అండ్ మిడిల్ పార్ట్ చూస్తే కనుక ఇంకా మాన్యువల్ అడ్జస్టబుల్ మిర్రర్, వెనకనే సన్ గ్లాస్ హోల్డర్. ఇంక దానిపైన లైట్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చారు. ఒక ambient కైండ్ ఆఫ్ లైటింగ్ అయితే వీళ్ళైతే ప్లేస్ చేశారు. ఇంక మిడిల్లో అయితే మనకి మూన్ రూఫ్ ఓపెన్ చేసే బటన్ అండ్ క్లోజింగ్ యాజ్ వెల్. అండ్ ఇందులో అలెక్సా కూడా ఉంది, అలెక్సా ద్వారా ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. స్పీకర్స్ వచ్చేసి మనకి 12 సోనీ స్పీకర్స్ వస్తున్నాయి. సౌండ్ అయితే చాలా క్వాలిటీ అయితే అద్భుతంగా ఉన్నది. ఇంకా పక్కనే గ్రాబ్ హ్యాండిల్స్ 4 sides, అండ్ అలానే బ్యాక్ 7 seater కదా, ఇంకా బ్యాక్ సైడ్ కూడా గ్రాబ్ హ్యాండిల్స్ వస్తాయి. డోర్కి డౌన్ సైడ్ అయితే మనకి లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లైటింగ్ మీరు బోత్ ఆఫ్ అండ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. సీట్స్ చూడండి, మనకి ఫ్రంట్ అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ వస్తున్నాయి వైట్ కలర్తో కంప్లీట్గా. అలానే అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఇక్కడ. అట్ ద సేమ్ టైం కో ప్యాసింజర్ సైడ్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. అండ్ అలానే బ్యాక్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ వస్తుంది. మిడిల్ ప్యాసింజర్కి ఒక చిన్న హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సి పోర్షన్లో ఉన్న ప్యాసింజర్స్ కూడా హెడ్ రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. లెట్స్ మూవ్ టు ద బ్యాక్ సైడ్. డోర్ హ్యాండిల్ చూస్తే కనుక ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా కూర్చొని కూడా చూసేద్దాము. డ్రైవర్ సీట్ సైడ్ డ్రైవర్ పాకెట్స్ వస్తున్నాయి. అండ్ అలానే మీరు లెగ్ రూమ్ అయితే చూడొచ్చు.
సైడ్లో వచ్చేసి ఏసీ వెంట్స్ అండ్ కిందనే చిన్న విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఛార్జింగ్ సాకెట్ అండ్ మిడిల్లో వచ్చేసి డ్రైవర్ ఆర్మ్రెస్ట్ అండ్ ఇక్కడైతే మనకి గ్లాసెస్ పడతాయి అండ్ అలాగే బాటిల్ కూడా పడతాయి, ఒక చిన్న బాటిల్స్ అయితే. అండ్ హెడ్ రూమ్ చూస్తే కనుక ఆఫ్ కోర్స్ కంఫర్టబుల్, దెర్ ఇస్ నో ఇష్యూస్. 5'8" నేను హైట్ చెప్పాను కదా చాలా వీడియోస్లో. డోర్ హ్యాండిల్స్, రైట్స్ అండ్ బ్యాక్ కూడా డోర్ హ్యాండిల్స్. అండ్ బ్యాక్ ప్రొఫైల్ చూస్తే కనుక ఇలా ఉంటుంది బ్యాక్ ప్రొఫైల్. బ్యాక్ సైడ్ ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చోలేరు. అండ్ బై ద వే లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉండదు బ్యాక్ ఎవరైనా కూర్చుంటే కనుక. అండ్ ఆ కార్నర్స్లో కూడా మనకి స్పీకర్స్ వస్తున్నాయి. లెగ్ రూమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్, నాట్ మచ్ కంఫర్టబుల్. అలానే ఛార్జింగ్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ ప్యాసింజర్స్కి. ఇంటీరియర్ అయింది. లెట్స్ జంప్ ఇన్ టు ద ఎక్స్టీరియర్. ఇంజిన్ వేరియంట్స్ వచ్చేసి పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్ ఉన్నాయి. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది అండ్ యాజ్ వెల్ as 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మన దగ్గర ఉన్నది 185 హార్స్ పవర్ అండ్ 450 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ జనరేట్ చేస్తుంది. హుడ్కి ఐసోలేషన్ ప్రొవైడ్ చేశారు, వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ మైలేజ్ విషయానికి లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, మాకు హైవే మీద అయితే 100లో మెయింటైన్ చేస్తే కనుక 14 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ 100, 110, 120, 130 స్పీడ్ వెళ్తే కనుక మనకి 12 to 13.5 మైలేజ్ అయితే వస్తుంది. దాంతోపాటు 3 కైండ్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, జిప్, జాప్ అండ్ జూమ్. జిప్లో వెళ్తే మనకి మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే గ్లోబల్ అండ్ క్యాప్ కండక్ట్ చేసిన దాంట్లో అడల్ట్ సెగ్మెంట్లో 5 స్టార్ రేటింగ్ అండ్ చైల్డ్ సెగ్మెంట్లో 4 స్టార్ రేటింగ్ అయితే ఈ కార్కి రావడం జరిగింది. ఓవరాల్ ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ అండ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. లెట్స్ సీ ద లుక్స్. సో ఫ్రంట్ డిజైన్ అయితే ఎలా ఉన్నది, మిడిల్లో బటర్ఫ్లై లోగో, ఐ మీన్ మహీంద్రా లోగో. అండ్ గ్రిల్ చూస్తే కనుక మధ్యలో క్రోమ్ ఫినిషింగ్ గ్రిల్, కింద చూస్తే సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్. అండ్ డిఆర్ఎల్స్ చూస్తే కనుక మనకి కంప్లీట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఫాగ్ లైట్స్ కింద వచ్చేసి. అండ్ హెడ్ లైట్ వచ్చేసి కూడా మనకి ఎల్ఈడి హెడ్ లైట్స్. పక్కనే టో హుక్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్, మోర్ విజిబిలిటీ వైల్ డ్రైవింగ్ అండ్ యాజ్ వెల్ as వెరీ కంఫర్ట్. టైర్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి 235/60 R18 17-inch స్టీల్ డైమండ్ కట్ ఎలో వీల్స్తో అయితే వస్తుంది. అలానే టైర్ పైన చుట్టూ కూడా క్లాడింగ్ బ్లాక్ కలర్ క్లాడింగ్తో అయితే వస్తుంది. వావ్, సైడ్ ప్రొఫైల్ ఇస్ వెరీ సెక్సీ. లెంత్ వచ్చేసి 4695 mm, విడ్త్ వచ్చేసి 1890 mm అండ్ హైట్ వచ్చేసి 1755 mm. లెట్స్ సీ ద బట్స్ ఆఫ్ దిస్ బీస్ట్. బ్యాక్ పొజిషన్ చూస్తే ఎలా అనేది, రేర్లో డిఫోగర్ అండ్ రేర్ వైపు అండ్ పైన రిఫ్లెక్టర్ అండ్ అటు ఇటు కూడా మనకి సిగ్నల్ ఇండికేటర్స్, ఎల్ఈడి ఇండికేటర్స్. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి లోగో అండ్ బ్యాక్ 2 సెన్సార్ వేస్తున్నారు. అండ్ కింద వచ్చేసి మనకి స్కిడ్ ప్లేట్ సిల్వర్ కలర్. అండ్ బూట్ విషయానికి వస్తే కనుక మనకి 240 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. వెరీ 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 లెస్ యాక్చువల్లీ. అంత లగేజ్ అయితే మీకు పట్టదు, మనం సీట్స్ ఫోల్డ్ చేసాం కాబట్టి మీకు అంత లగేజ్ పట్టింది అక్కడ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఛానల్ ఫస్ట్ టైం మనం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకెన్నో తీసుకొస్తాను మీ ముందరికి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.